ఖురాన్ను కలాముల్లాహ్ అంటారు. అంటే అల్లాహ్ మాట్లాడిన మాటలు. హదీసును రసూలుల్లాహ్ కలాం అంటారు. అంటే ప్రవక్త ముహమ్మద్ మాట్లాడిన మాటలు. రండి, ప్రవక్త మాట్లాడిన అటువంటి ఓ కీలకమైన మాటను తెలుసుకుందాం. సహీహ్ ముస్లిం 1453. కథ ఇలా మొదలవుతుంది. అబూ హుదైఫా మరియు అతని భార్య మదీనాలో నివసిస్తున్నారు. వాళ్ల ఇంట్లో సలీం అనే బానిస ఉండేవాడు. ఒక దశలో అబూ హుదైఫా భార్య సలీంను బానిసత్వం నుండి విడిపించారు. కానీ అతను ఇంకా వాళ్ల ఇంట్లోనే కుటుంబ సభ్యులాగా ఉండసాగాడు. ఇప్పుడు సలీం పెద్దవాడు అయ్యాడు. పురుషులు చేసే విషయాలన్నీ తెలిసిన వయస్సుకు చేరాడు. అలాంటి వయస్సులో శరీరం, మనస్సు రెండింటికీ కామభావన తప్పదు. అబూ హుదైఫా దీనితో అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే సలీం ఇక బానిస కాదు. ఇప్పుడతడు స్వతంత్రుడు కావడంతో తన భార్యను చూసి ఆకర్షితుడవుతాడేమో అన్న భయం భర్తకు కలిగింది. ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ ఇలాంటి విషయాలపై నిబంధనలు, ఆదేశాలు ఇచ్చేవారు. ఇవే ఇప్పుడు షరియత్ చట్టం అనే పిలువబడుతున్నాయి. అందుకే అబూ హుదైఫా భార్య ప్రవక్త ముహమ్మద్ దగ్గరకు వెళ్ళింది. ఆమె అడిగింది, సలీం మేము విముక్తి చేసిన బానిస మా ఇంట్లోనే ఉంటున్నాడు. అతడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు అతను పురుషులు నేర్చుకునే విషయాలన్నీ తెలుసుకున్నాడు. ప్రవక్త మహమ్మద్ గారి సమాధానం, అతనికి నీ వక్షోజాన్ని పీల్చనివ్వు. అప్పుడు అతడు నీకు మహ్రం అవుతాడు. అంటే అతనికి నీపై శారీరక ఆకర్షణ ఉండదు. ఆమె చెప్పింది, అతడు పెద్దవాడు కదా, పైగా నాకు గర్భం లేదు, పాలు కూడా లేవు, ఎలా పీల్చగలడు? ప్రవక్త సమాధానం, పాలు తాగించమని కాదు, పీల్చనివ్వు అన్నాను. ఆ చర్యే చాలు. అంతే. అబూ హుదైఫా భార్య తన వక్షోజాన్ని సలీం పీల్చేందుకు ఇచ్చింది. ఆపై అతను వాళ్ల ఇంట్లోనే ఉండసాగాడు. ఇస్లాంలో షరియా పేరు మీద చేసే సౌఖ్యాలు ఇవి కదా. మరి ఒక బానిస అయిన సలీంకు పెద్ద మనిషిగా మారిన తరువాత ఇంకో వ్యక్తి భార్య వక్షోజాన్ని పీల్చే అవకాశం ఇచ్చిన న్యాయం ఇది. ఇది ధర్మమా లేక వీరికి ప్రత్యేకంగా కట్టిన ఆధ్యాత్మిక బెనిఫిట్ ప్యాకేజా? దేవుడు పంపిన ప్రవక్త ఈ విధంగా మార్గదర్శనం చేస్తే సలీం లాంటి వాళ్లు మాత్రం ఏవీ కోల్పోరు. పాలు కాదు గాని అనుభవం మాత్రం గట్టిగానే పంచుకుంటారు.